జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఒక సంచలనమైనటువంటి సర్వే వెలుగులోకి వచ్చింది. సరే, ఇంతకు ఆ సర్వేలో ఎటువంటి విషయాలు వెలుగులోకి వచ్చినాయి అనేది ఈ న్యూస్ ద్వారా మీకు అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తా. న్యూస్ మాత్రం కిరాకుంటుంది, ఓకేనా? బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు ఈ సంవత్సరం అక్టోబర్ నెలలోనో లేదా నవంబర్ నెలలోనో జరగనున్నాయి. అంటే ఇంకా 2-3 నెలల సమయం మాత్రమే ఉండాలి. ఈ బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీహార్ ఓటర్ల లిస్టును సంస్కరించడానికి కేంద్ర ఎన్నికల సంఘం సర్ను ప్రవేశపెట్టింది. ఇక్కడ సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని అర్థం అన్నమాట. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ఇప్పటి వరకు కేంద్ర ఎన్నికల సంఘం 10 సార్లు నిర్వహించింది. అర్థమవుతుందా? అంటే కేవలం భారతీయ జనతా పార్టీ ఒకటేనే కాదు, కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు 10 సార్లు దీన్ని అయితే నిర్వహించారు. అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి మొన్నటి వరకు 10 సార్లు కేంద్ర ఎన్నికల సంఘం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అయితే నిర్వహించింది. ఇకపోతే ఈ బీహార్లో అయితే చివరగా 2003లో ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను కేంద్ర ఎన్నికల సంఘం జరిపిందనమాట. 2003 అంటే ఒకసారి చూడండి ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో. అంటే ఇప్పటికీ 22 సంవత్సరాలు అయిందనమాట. మరి ఈ 22 సంవత్సరాలు అయినప్పుడు ఓటర్ల లిస్టును మళ్ళా సరిచేయాలి కదా, అవునా కదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. అందుకే ఈ సంవత్సరం మొదట్లో మన కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను ప్రారంభించిందనమాట. మొత్తంగా 3 నెలల పాటు ఈ సర్ని అయితే నిర్వహించారు. ఈ సర్లో 99.98% మంది బీహారీలు మళ్ళీ వాళ్ళ ఓటు హక్కునైతే నమోదు చేసుకున్నారు ఫ్రెష్గా. ఇక మిగిలిన 0.2% ప్రజలకు కూడా మరో 15 రోజులు టైం అయితే ఇచ్చినారన్నమాట. ఇకపోతే ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పూర్తి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఈ రివిజన్లో ఏకంగా ఎన్నో తెలిసిన 65 లక్షల దొంగ ఓట్లు వెలుగులోకి వచ్చాయి. 65 లక్షలు మామూలు మాటల చెప్పాలంటే ఈ సంఖ్యతో కొన్ని దేశాలే ఉన్నాయి. ఏది ఇప్పుడు ఈ 65 లక్షలు ఎట్లయితే ఉండదో దొంగ ఓట్లన్నీ కూడా ఈ సంఖ్యతో కొన్ని దేశాలే ఉన్నాయన్నమాట. చిన్న చిన్న దేశాలన్నీ కూడా అన్ని దొంగ ఓట్లు వెలుగులోకి వచ్చాయి. అది విషయం. వీళ్ళలో చనిపోయినోళ్ళు, అదేవిధంగా 2-3 దొంగ ఓట్లు ఉండేవాళ్ళు, అదేవిధంగా ఈ బంగ్లాదేశ్ నుంచి మయన్మార్ నుంచి ఆక్రమంగా వచ్చి ఉంటారు కదా పందికుక్కుల్లాగా మన దేశం లేక, వాళ్ళ ఓట్లు, బీహార్ నుంచి బయటికి వెళ్ళిపోయి ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్ళ ఓట్లు, ఈ విధంగా మొత్తంగా 65 లక్షల దొంగ ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం అయితే గుర్తించి తొలగించేసింది. మరి ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏం చేయాలా? ఎన్నికల సంఘాన్ని అభినందించాలా. ఎందుకంటే మంచి పని చేశారు, గొప్ప పని చేశారు, దొంగ ఓట్లన్నీ పీకి పక్కన దుబ్బినారని. అవసరమైతే సన్మానం చేయాలా, అవునా కాదా? కానీ ఈ కాంగ్రెస్ పార్టీ కానీ దాని మిత్రపక్షాలు కానీ అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఈ బీహార్కు చెందినటువంటి ప్రజల ఓట్లను చోరీ చేస్తానంట. బీహారీ ప్రజల ఓట్లను ఓటర్ల లిస్టు నుంచి తీసేసి వాటి స్థానంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ కార్యకర్తల ఓట్లను ఓటర్ల లిస్టులో ఎక్కిస్తున్నారంట. చూడండి వీళ్ళు మాట్లాడేది ఎట్టున్నదో. ఇది ఓట్ చోరీ అని చెప్పేసి 56 ఏళ్ల యువ నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ బీహార్లో ఒక దిక్కుమాలినటువంటి యాత్రను చేపట్టాడు. ఆ యాత్ర పేరే ఓట్ అధికార యాత్ర. ఏంది? ఓట్ అధికార యాత్ర. సరిగ్గా ఈ యాత్ర జరుగుతున్న సమయంలోనే ప్రముఖ జాతీయ మీడియా సంస్థ అయినటువంటి టైమ్స్ నౌ అలాగే జేవీసీ ఒపీనియన్ పోల్ సంస్థలు కలిసి బీహార్లో ఒక భారీ సర్వేని అయితే నిర్వహించాయి. అంటే మరో 40-50 రోజుల్లో బీహార్ ఎన్నికలు జరగనుండడంతో ఈ 2 సంస్థలు ఈ ఎన్నికల సర్వేని అయితే నిర్వహించాయన్నమాట. అంటే వాళ్ళ ప్లానింగ్ వాళ్ళ పని అయితే ఈ సర్వే సంస్థలన్నీ కూడా వాటి పని చేసుకుంటూ ఉంటాయి. మిగతా వాటితో వాళ్ళ పనిలే. అర్థమవుతుందా? అంటే జనాల పల్స్ ఎట్టుంది, వాళ్ళ మైండ్ సెట్ ఉంది, ఈసారి ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరికి ఓట్లు వేయాలనుకుంటున్నారు, ఎవరిని గెలిపేయాలనుకుంటున్నారు, ఇదంతా కూడా వాళ్ళు ఆ డేటా సేకరిస్తారు. అది విషయం. ఇక ఈ సంస్థలో నిర్వహించినటువంటి ఈ ఎన్నికల సర్వేలో బీహార్లో మొత్తంగా 243 అసెంబ్లీ స్థానాలు ఉంటే మ్యాజిక్ ఫిగర్ వచ్చేసి 122 అన్నమాట. అంటే 122 స్థానాలు ఏ కూటమి అయితే గెలుచుకుంటే వాళ్ళదే అధికారం. ఇక ఇప్పటికిప్పుడు గనక ఎన్నికలు జరిగితే బీజేపీ కూటమి అయినటువంటి ఎన్డీఏ కూటమికి ఏకంగా 136 స్థానాలు వస్తాయని, అత్యధికంగా భారతీయ జనతా పార్టీకు 81 స్థానాలు వస్తాయని చెప్పేసి ఈ సర్వే అయితే స్పష్టం చేసింది. అర్థమవుతుందా? అంటే పోయినసారి జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీకి కేవలం 74 స్థానాలు మాత్రమే వచ్చాయి. అలాంటిది ఈసారి 81 స్థానాలు వస్తాయని చెప్పేసి ఈ సర్వే అయితే
వివరాలు బయటపెట్టిందన్నమాట. ఇకపోతే అసమర్థ నాయకుడైనటువంటి నితీష్ కుమార్ పార్టీకు ఈసారి కేవలం 29 స్థానాలు మాత్రమే వస్తాయని, కేవలం బీజేపీ మొహము నరేంద్ర మోడీ గారి మొహం చూసే ప్రజలు ఈ 29 స్థానాలలో నితీష్ కుమార్ పార్టీకి ఓటేస్తారని చెప్పేసి ఈ సర్వే స్పష్టంగా తెలియజేసింది. అంటే ఇక్కడ కేవలం బీజేపీని చూసో లేకపోతే మోడీ గారిని చూసే తప్ప నితీష్ కుమార్కి అయితే ఓట్లు పడలా. అర్థమవుతుందా? వాళ్ళ వల్లనే ఈయనకి 29 స్థానాల్లో ఓటేస్తారన్నమాట. ఈ గెలవబోతున్నాడు. ఈ నితీష్ కుమార్ పార్టీ అటువంటి జేడీయూ పార్టీకు పోయినసారి జరిగినటువంటి ఎన్నికల్లో 43 స్థానాలు వచ్చినాయి. ఈసారి మాత్రం కేవలం 29 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అంటే ఆయన పరిపాలన తీరు ఆ స్థాయిలో ఉండదన్నమాట. అది కూడా బీజేపీతో పొత్తు ఉండడం మూలంగానే, లేదంటే అవి కూడా వచ్చేటి కాదు. అది పక్కా క్లియర్. మనం కొన్ని విషయాలు ఓపెన్గా మాట్లాడుకోవాలి అదనమాట. ఇకపోతే ఈ ఇండి కూటమి విషయానికి వస్తే బీహార్లో మొత్తం 243 స్థానాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వాటిలో ఇండి కూటమి ఈ డొక్కు బస్సు కేవలం 75 స్థానాల దగ్గరే ఆగిపోనున్నదట. ఇకపోతే ఈ ఇండి కూటమిలో పెద్ద పార్టీ అయినటువంటి ఆర్జేడీ పార్టీ 52 స్థానాల్లో గెలిచే అవకాశం ఉన్నట్టు ఈ సర్వే అయితే తెలియజేసింది. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి మీరు, ఎక్కువ సీట్లు గెలిచబోతుంది మాత్రం బీజేపీనే. అంటే అక్కడ ఉండేటటువంటి స్థానిక పార్టీ అంటే ప్రాంతీయ పార్టీ కంటే భారతీయ జనతా పార్టీకే ఎక్కువ సీట్లు అయితే రానున్నాయన్నమాట. అది విషయం. ఇక అసలు సిస్తరైనటువంటి ఫేక్ స్టార్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకు 8 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉండదంట. 8 అంటే 8. ఇకపోతే మరో 2 స్థానాల్లో కేవలం కొంచెం ఎడ్జ్ మాత్రమే ఉండదంట. ఒకవేళ బీజేపీ కనుక అక్కడ గట్టిగా పనిచేస్తే ఆ 2 సీట్లు కూడా బీజేపీ ఎగరేసుకుపోతుందని చెప్పేసి ఈ టైమ్స్ నౌ సర్వే అయితే కొండ బద్దలు కొట్టేసింది. అంటే కాంగ్రెస్ పార్టీకు పోయినసారి ఎన్నికల్లో 19 స్థానాలు వస్తే ఈసారి 8 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఏమే మొత్తంగా బీహార్లో 243 అసెంబ్లీ స్థానాలుంటే వాటిలో 136 స్థానాలలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తే కేవలం 75 స్థానాలతో ఈ ఇండీ కూటమి అయితే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక మిగిలిన స్థానాలలో 2 కూటముల మధ్య గట్టి పోటీ అయితే ఉంటుందని చెప్పేసి ఈ సర్వే సంచలన విషయాలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. అంటే అటు వాళ్ళకు తగ్గొచ్చు, మనకు పెరగొచ్చు అన్నమాట. అవకాశం అయితే ఉండాలి. ఇప్పుడు చెప్పిన ఈ ఫిగర్లు మాత్రం అంటే ఈ సంఖ్యలు మాత్రం కరెక్ట్ ఫిగర్లు. అంటే ఈ లెక్కన ఈ రాహుల్ బాబా చేస్తున్నటువంటి ఈ ఓట్ అధికార యాత్ర తుస్సమంటుంది. అది మాత్రం పక్క. అది విషయం అయితే. లేకపోతే ఏంది అబద్ధ ప్రచారాలు. ఓట్ చోరీ ఏంది, ఓట్ చోరీ ఏందంటలే. ఓట్ చోరీకి అసలు మన దేశంలో మూల పురుషుడు ఆయనే. ఎవరు? వీళ్ళ తాత. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ కాదు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఆయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఈయనకి ఎన్ని ఓట్లు వచ్చినాయి. ఈయనకి ఎన్ని ఓట్లు వస్తే ఈయన ప్రధానిగా కాదు ఎలక్ట్ అయినాడు. అవునా కదా? మీరు కూడా ఒకసారి ఆలోచించండి. వీళ్ళకి అసలు ఓట్ చోరీ అనేదానికి అసలు వీళ్ళకి అర్హత ఉన్నదా అంటాలే. అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.